Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకేకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎంకేలో చేరారు మాజీ సీఎం పన్నీరు సెల్వం. అయితే బోడి నాయకనూరు నియోజకవర్గం నుంచి గెలిచారు పన్నీర్ సెల్వం. తమిళనాడుకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. అయితే డిఎంకే తరపున తాజాగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ సాగుతున్నాయి. అయితే తమిళనాడులోని దక్షిణ జిల్లాలో పన్నీరు సెల్వంకు మంచి పట్టు కూడా ఉంది. అయితే ఓపీఎస్ గా తనకంటూ ఒక కీలకమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని సంపాదించుకున్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు తాజాగా డిఎంకేకు దూరం కాబోతున్నారా? ఆయన పూర్తి స్థాయిలో మాత్రం అమ్మ నమ్మిన బంటుగా బోడి నాయకనూరు నియోజకవర్గం నుంచి కీలకమైనటువంటి తనకంటూ ఒక ప్రస్థానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, 3 సార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తొలిసారిగా 2001-2002 మధ్య కోర్టు కేసు కారణంగా జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అట్ ది సేమ్ టైం 2014-15 మధ్య అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం. ఇక 2016-17 మధ్య మరోసారి జయలలిత మరణం అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్ గా మారింది తమిళ రాజకీయం మొత్తం కూడా. తర్వాత ఈపీఎస్ హయాంలో ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన 11 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. అయితే తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామం జరగబోతుందా? అసలు పన్నీరు సెల్వం జయలలిత పార్టీ నుంచి బయటకు వచ్చి డిఎంకే పార్టీలో చేరడమే ఒక సంచలనంగా మనం గమనించాం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో టీవీకే వైపు అడుగులు వేయబోతున్నారా? ఎందుకంటే డిఎంకే పార్టీలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కీలక నేతగా, సీనియర్ నేతగా, అమ్మ నమ్మిన బంటుగా ఆయన ప్రతిపక్షం ఇప్పటి వరకు ఒక రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి డిఎంకేలో చేరిన కనీసం ఆ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అసంతృప్తి ఆలోచన ఓపీఎస్ లో చాలా స్పష్టంగా కనబడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. అందుకే డిఎంకేకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎంకేలు చేరారు ఈయన. ప్రధానంగా బోడి నాయకనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే కూడా తన ప్రాబల్యాన్ని విస్తృతంగా పెంచుకునేటువంటి యోచనలో కనబడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపినటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఉన్నారో, ప్రభుత్వాన్ని పటిష్టపరచడం కోసం తన మెజార్టీని బల నిరూపణను మరింత పెంచుకునేటువంటి యోచనలో, మరి ముఖ్యంగా డిఎంకే నుంచి ఈ మధ్య కాలంలో విస్తృతంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిఎంకే పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో టీవీకేకు సపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం పదవి సౌమ్యకి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నిన్న ఈ మధ్య కాలంలో జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓపీఎస్ చేరిక టీవీకేకు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మరోవైపు వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్నటువంటి విజయ్ సర్కార్ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రభుత్వ పథకాల పరంగా, ప్రభుత్వ కార్యక్రమాల పరంగా, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పరంగా కీలక అడుగులు వేయబోతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో, మరి ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి కీలక జిల్లాల్లో పన్నీరు సెల్వం సంబంధించినటువంటి సామాజిక వర్గం, ఆయనకున్నటువంటి ప్రాబల్యం విపరీతంగా పెరుగుతున్నటువంటి వైనం, ఆయనకున్నటువంటి ఈ స్ట్రెంత్ టీవీకేకు మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ పన్నీరు సెల్వం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలోకి చేరుతారా, లేదా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి మాత్రమే చేరుతారా? మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇంతగా పన్నీరు సెల్వం ఆలోచన ఏ విధంగా ఉంది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పిన అత్యంత కీలకంగా ఉన్నటువంటి నేత, ఇప్పుడే నేను అన్నట్లుగా అన్నా డిఎంకే నుంచి ఆయన డిఎంకేలో చేరికే ఒక సంచలనం. ఇప్పుడు మరికొత్త సంచలనమైనట్టుగా అంటే నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆయన టీవీకే వైపు అడుగులు వేయబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? కిరణ్, ఇక్కడ తమిళ రాజకీయాల్లో రోజు రోజుకు హైటెన్షన్ వాతావరణమే కాకుండా ఆసక్తికరంగా జోరుగా రాజకీయాలు నడుస్తుంది. గతంలో డిఎంకే అధికారంలోకి వచ్చినా, అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చినా దాదాపు ఎన్నికల చివరి వరకు హైటెన్షన్ రాజకీయాలు కానీ, ఈ చర్చోపచర్చలు కానీ, కొత్త తరం రాజకీయాల వైపు కూడా
మొగ్గు చూపిన పరిస్థితి లేదు. ప్రస్తుతం సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు రాజకీయ వేడి రగులుతూనే ఉంది. అటు డిఎంకే ఇటు టీవీకే మధ్య రసవత్తరమైన రాజకీయ పోరు నడుస్తుంది. మరోపక్క ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించిన కీలక నేతలు దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరోపక్క అటు విజయ్ కూడా తాను 2 స్థానాల నుంచి గెలవడం, ఒక స్థానాన్ని తిరుచి ఈస్ట్ ను వదులుకోవడం, దాదాపు 7 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగే అవకాశం. ప్రస్తుతం డిఎంకే నుంచి ఏ ఎమ్మెల్యే కూడా అటు టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా గత 2 రోజుల నుంచి పన్నీర్ సెల్వం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమ్మకు వీరభక్తుడు, జయలలితకు అత్యంత సన్నిహితులు. జయలలితకు సాష్టాంగ నమస్కారం చేయడంలో గాని, జయలలిత కూర్చున్న కుర్చీలో కూడా కూర్చోకుండా పక్కన కుర్చీ వేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు పన్నీర్ సెల్వం. అలాంటి పన్నీర్ సెల్వం తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ భవిష్యత్తు కోసం ఆయన టీవీకే వైపు మొగ్గు చూపుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ డిఎంకే వర్గాలు కానీ అటు పన్నీర్ సెల్వం కానీ ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఇదొక రాజకీయ చర్చన, ఇది రాజకీయ ఊహాకణం అనేది కూడా మనం రాబోయే చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోడి నాయకర్ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పన్నీర్ సెల్వం. అయితే ఇక్కడ ప్రధానంగా దక్షిణ తమిళనాడులో అత్యంత బలమైన పట్టున్న నేత పన్నీర్ సెల్వం. తేనీ జిల్లాలో అత్యంత బలమైన నాయకుడు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అమ్మకు వీరభక్తులుగా ఎదిగి ఏకంగా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన కలుస్తుంది. గత 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన డిఎంకేలో చేరారు. డిఎంకే ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా బోడి నాయకర్ నుంచి తనకు పట్టున్న నియోజకవర్గం నుంచి 4వసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పెరియాకుళం నుంచి ఆయన డీలిమిటేషన్ కంటే ముందు ఆయన పెరియాకుళం నుంచి అసెంబ్లీ నుంచి గెలిచిన పరిస్థితి. 11 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి పన్నీర్ సెల్వం మరోసారి పార్టీ మారతారా? పార్టీ మారితే రాజకీయ పరిణామాలు ఏంటి? అంటే ఆల్రెడీ అన్నా టీఎంకే జయలలితకు అత్యంత కీలకమైన అమ్మ పార్టీ అయిన అన్నా టీఎంకేలో ఉన్నటువంటి సెంగోట్టియన్ వంటి కీలక నాయకులు ఇప్పటికే టీవీకేతో ఉన్నారు. ఒకవేళ ఓపీఎస్ టీవీకేలో చేరితే డిఎంకేలో దక్కని ప్రాధాన్యత టీవీకేలో ఏ విధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది అత్యంత క్లిష్టతరమైన సమస్య. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిఎంకేలో చేరడం కూడా ఒక రాంగ్ స్టెప్ అంటూ అన్నా డిఎంకే నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే గతంలో ఉన్న రాజకీయాలు ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన డిఎంకేలో చేశారు. ప్రస్తుతం టీవీకే అధికారంలో ఉంది. దాదాపు మరో 4.5 సంవత్సరాలు టీవీకే అధికారంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ భవిష్యత్తు రాజకీయాలు ఎలా చేయగలుగుతారా అనే అంశం కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. అటు అన్నా డిఎంకే చరిత్రే ముగిసిపోతుంది. అన్నా డిఎంకేలో అటు 2 వర్గాలయ్యాయి. పన్నీర్ ఇటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎడప్పాడి పళనిస్వామి మరో కీలక వర్గం మధ్య కీలక విభేదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అన్నా డిఎంకే నుంచి బయటికి వెళ్ళిన సెంగోట్టియన్ టీవీకేలో కీలక పాత్ర పోషించారు, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, అటు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం ఒకవేళ టీవీకేలో చేరితే ఆయనకు దక్కే ప్రాధాన్యత ఏంటి, ఆయనకు దక్కే పదవి ఏంటి? ఆయన తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన డిఎంకేలో చేరారు. అత్యంత బలమైన పార్టీ డిఎంకే, ద్రవిడ పార్టీలో అత్యంత బలమైన నేతగా స్టాలిన్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారతారా? ఇప్పటి వరకు ఆయన పార్టీ మార్పుపై ఎలా స్పందించలేదు. మరోపక్క ఇటు డిఎంకేలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు అటు విజయ్కి మద్దతు ఇచ్చాయి. విజయ్ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలు లేదు, మెజార్టీలో ఉంది. అయితే మరో 7 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో విజయ్ దాదాపు మెజార్టీ మార్కుకు సొంతంగా చేరుకునే పరిస్థితులు. ఇలాంటి రాజకీయాలు ఉన్న తరుణంలో డిఎంకే క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా ఉంది. రాబోయే స్థానిక సంస్థలు ఎదుర్కోవాలంటే విజయ్ కూడా అత్యంత క్లిష్టతరం. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకులను ఆయన ఆహ్వానిస్తున్నారు. అటు డిఎంకేలో కానీ ఇటు అన్నా డిఎంకేలో కానీ బీజేపీలో కానీ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా బలమైన నేతలు పార్టీలు చేరితే చిరచుకోవడానికి ఆయన సుముఖంగా ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తమిళ రాజకీయాల్లో మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనేటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.
డిఎంకేకు మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ రాజీనామా చేయబోతున్నారనేటువంటి ప్రచారం మాత్రం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనాత్మకంగా మారుతున్నాయి. ప్రధానంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎంకేలో చేరినటువంటి ఓపీఎస్ బోడి నాయకనూరు నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 11 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఉంది. ఇలాంటి పరిస్థితులతో పాటుగా ఉప ముఖ్యమంత్రిగా కూడా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చివరి ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేశారు. అయితే డిఎంకే తరపున ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన యొక్క కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ఓపీఎస్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయనకి ఒక రాజకీయ భవిష్యత్తును రాజకీయ బాటలు వేయడానికి ఒక కీలకమైనటువంటి చర్య తీసుకోబోతున్నారు. ఇప్పటికే డిఎంకేలో ఉన్న అరాకొరా ప్రాధాన్యత మాత్రమే ఉంది, అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న అమ్మకు ఒక నమ్మిన బంటుగా ఉన్న ఒక నమ్మకస్తుడుగా ఉన్న తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈ విధమైనటువంటి ఆదరణను కనబరిచిన డిఎంకేలో అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి కొంత అసంతృప్తితో పాటుగా ఆయన కుమారుడికి ఒక రాజకీయ భవిష్యత్తును కల్పించాలి అనేటువంటి ఆలోచనలో ఓపీఎస్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా బలంగా వినబడుతున్నాయి. చూడాలి ఓపీఎస్ డిఎంకేలో చేరినటువంటి విధంగా టీవీకేలో చేరబోతారా? మరి ముఖ్యంగా ఒకవేళ ఓపీఎస్ చేరితే దక్షిణ తమిళనాడు ప్రాంత జిల్లాలో ఉన్నటువంటి ఆయన యొక్క మంచి పట్టున్నటువంటి ప్రస్థానం, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభావం, ఇప్పటి వరకు ఓపీఎస్ కు ఉన్నటువంటి రాజకీయ ఏదైతే ప్రాబల్యానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా టీవీకేకు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ తో దూకుడుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, పరిపాలనమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నటువంటి విజయ్ తాజా ఓపీఎస్ ఒకవేళ చేరితే ఎలాంటి ప్రాధాన్యతను కల్పించబోతున్నారు? అసలు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి ఈ ఊహాగానాలకు సంబంధించినటువంటి ఇష్యూకి ఎప్పటి వరకు పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందో మనము వేచి చూద్దాం.